ఏం తెచ్చావా? క్యాబేజ్ కాదు రూపాయలు కాదు 10 రూపాయలు ఎన్ని ఎన్ని 10 రూపాయలు ఇక్కడ ఎన్ని చాక్లెట్లు చాక్లెట్లు అదేం పచ్చదమ్మా? మామిడికాయ పచ్చడి. సరే నెక్స్ట్ ఇదిగోండి ఉప్మా అన్నాను కదా, ఇదిగోండి ఇదే మామూలు అది గోధుమ రవ్వ. అక్కడ లావు లేదంట దొడ్డుది సన్నదిచ్చాడు గోధుమ రవ్వ అంత చల్లగా ఉన్నది. ఫ్రిడ్జ్లో పెట్టారు కొంత, ఫ్రిడ్జ్లో పెట్టారు. అక్క 10 రూపాయలు అక్క అల్లం ఇది. ఇంతకు ముందు మన షాప్ కాడికి వెళ్తే అక్క ఎంత ఇచ్చారు 10 రూపాయలకి. ఇప్పుడు ఈ అంకుల్ చూడు ఎంత ఇచ్చాడు, 10 రూపాయలు అల్లం పెద్దగా ఇచ్చారు. నేను భుజం చాకడి ఇచ్చేసావా మొన్న ఆకమ్మ ఇస్తా. వాళ్ళ మామయ్యకు ఒక చాక్లెట్ అని చెప్పి తీసుకొచ్చిందండి. ఇంకెవరికి అయ్యి వెళ్తుందా? మా పాపకి రాత్రి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాన్స్ రేవన్ విలేజ్. ప్లీజ్ సపోర్ట్ మీ. టీయా మాట్లాడంతేనా? ముచ్చితా కాసు కాసు కాదు ఇలాగ ఇబ్బంది చేసి అమ్మకి కాసులు మేము బియ్యం కడిగి కూర్చొని పాట మీద తిన్నాం. దాంట్లో తీసుకొని మా అమ్మ చూడండి ఎట్లా చేస్తుందో. కాళ్ళకు బెల్ట్ ఇప్పుడేమో ఫోటోలు తీస్తారు. టానిక్ దేనికి? దేనికి టానిక్? తాగడానికి. దేనికి తాగుతున్నావు నువ్వు అంటుంది. జలుబుకా? ఎంత అక్కది? 5 ml. 5 ml మంచి కొట్టుకు మంచి కొట్టుకు. జలుబు టానికా? జలుబు దగ్గు జ్వరం ఉన్నా తగ్గిద్ది. కొద్ది తక్కువే పోతానమ్మా. నీళ్ళు పోసి అందులో కొద్దిగా నాకు అందులో వాటర్ పోసి తాగు. ఇప్పుడు తాగు. ఏమో చూడాలి. సిప్లా టానికా? ఇదిగోయే మంచిగా సిప్లా బుజ్జా టానిక్ పేరు. కింద పోతున్నాయి. సిప్లా అంటే ఇక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది సిప్లా. దీని కాస్ట్ కూడా ఉంది ఇక్కడే 120. ఈ టానిక్ ఉంది కానీ సిప్లా టానిక్ ఇది పెద్దోళ్ళు తాగుతున్నారు, పిల్లలు తాగొచ్చండి. మా
మా పెద్ద అక్క తాగుతుంది, మా పాప తాగుతుంది. జలుబు చేసిందని పెద్దలు 5 ml అయితే పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి తాగొచ్చు. కానీ పెద్దోళ్ళు మూతడు తాగాలి, చిన్నపిల్లగాళ్ళకి 5 ml. జ్వరము, దగ్గు, జలుబు తగ్గిద్ది. ఇది తాగేటప్పుడు చిన్నపిల్లలు అయితే నీసు తినకూడదు. చిన్నపిల్లలు అయితే నీసు తినకూడదు, పెద్దలు నీసు తినొచ్చా? పెద్దలకి ఏం కాదు, ఎందుకంటే చిన్నపిల్లలకి నోరు జ్వరం ఏమి ఉండదు తెలియదు కదా. పెద్దల కంటే తెలుసుకోగలుగుతారు కానీ చిన్నపిల్లలు తెలుసుకోలేరు కాబట్టి నీసు పెట్టకూడదు, నీసు దూరం ఉండాలి. ఆ ట్యానికి వాడిన 4 రోజులు కూడా జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ తగ్గింది. నువ్వు డబ్బా మొత్తం వాడుతున్నావా పాపకి? ఫుల్ డబ్బా వాడతా. ఫుల్ డబ్బా వాడితే తగ్గుతుందా? ఇంతలో తీయగుందా చేదుగుందా? తీయగుంది. భలే థ్యాంక్స్ తీసుకొచ్చారా? సరే నీళ్ళు పోసుకుంటావా? తీసుకున్నావు బట్టలు స్నానం చేద్దు బాగా. ముందైతే బట్టలు తెస్తావు. బాగా బట్టలు ఇస్తాం అక్క. చింతలి ఏ డ్రెస్ తీసుకుంటావమ్మా? ఇది వేసుకుంటావా? ప్యాంట్ కావాలా? డర్దా ఏ చూడు 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 చింతలి, చింతలి ఏ డ్రెస్ చూసుకో ఒకసారి. ఇది తీసుకుంటావా? మేము బట్టలు ఇట్టగానండి మా ఇంటికాడ అయితే పెట్టుకుంటాయి. కానీ ఇప్పుడు మేము అట్లా ఊళ్ళ మీద ఉన్నాం కాబట్టి సంచుల్లో అట్లా పెట్టుకుంటాం, మూట కట్టేసుకుంటాం. ఇంతే ఉంటుంది. బస్తాలో కట్టేస్తామండి. ఈ బట్టలు వేసుకుంటుందంట. ప్యాంట్ కావాలంటే దీని మీద డార్ ఉంది కానీ వద్దు, ప్యాంటే కావాలంటుంది. ఇవ్వండి బ్యాగ్ అయితే గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఒకటి ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాగ్ అయితే తీసుకుని వెళ్తాం. ఇంటిగా ఉన్నప్పుడు మాత్రం సంచులు అయితే. ఇదే అండి మా అక్క చెప్పిన బ్యాగు ఇక్కడ ఉంది. చింతలి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. మానస ఏవన్ విలేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి, ప్లీజ్. ఏం చింతలి ఇలా పడి ఆట ఆడుతున్నావు? వాళ్ళే పైకి పైకి అమ్మా ఏ భలే లేచి చింతలి. మళ్ళీ వద్దు కానీ నీళ్ళు పోయినా చల్ల నీళ్ళు పోయినా అయ్యే కాలిపోద్ది చింతల్లి, కాలిపోద్ది జాగ్రత్త. ఏం చేస్తున్నావి? ఆతండా ఏంటి ఆతండి? ఏ అలా ముంచుకో అక్క, చల్లగుంటే పోయి మాకు అక్క, వేడుకున్న చూసి మా చేయి పెట్టేస్తుంది నీళ్ళు కారట్లేదా? చేపడుతుంది చూడది. మరి ఖాళీ నీళ్ళు పోతావా? పిల్లలు తగమదిగా పోయాలి. జలుబు చేసింది కదా, చల్ల నీళ్ళు పోయకూడదు, పిల్లలకి వేడి నీళ్ళే పోయాలి కాచి. బట్టలు ఉప్పున్నాయమ్మా. స్నానం అయిపోయిందా? సరే కబ్బు నుండి రాసుకుంటాం. చింతలి ఏం చేస్తున్నావు? బొట్ట ఏం బొట్టు? కాటుగా కాటుకు బుట్టక్క అనేది అది. ముందు పౌడర్ రాయవా? అదే నూనె రాయవా? నూనె ఇప్పుడే తలకి నీళ్ళు పోస్తాయి కబుజ్జా, కొద్దిగా వాళ్ళ తల చాలా ఇట్లా ఉంటే చాలా. అవి నుదుటి మేము చూడు. కాటు కాక చుక్క అది కాదనుకుంటే చెప్పింది. వాళ్ళు పెద్దమ్మ పెట్టింది పెట్టమంటుంది కానీ నాకు రాదు. అది నీకు రాదా? పిల్లకి పెద్ద బొట్టు పెడతారు అక్క, దిష్టి తగలుకోకుండా పెద్దగా పెడతారు ఇంత రూపాయి బిల్లాగా. ఏదికి తీసుకొని పెట్టే దాన్ని ఒత్తుకుంటుంది, పెద్ద కొద్దులేనే. చూడు ఒకసారి
అక్క ఇటు కొంచెం రాని అక్క కొద్దిగా. ఇటు చూడు చింత 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 చూడు 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 ఒకసారి బాగుంది. ఇటు చిన్నగా వచ్చి ఇటు పెద్దగా వచ్చినట్టుగా చూడు. ఇదేనా? మంచి సరిచి ఇప్పుడు చూడు. పాపకా నూనె నాకు నీకా? తలట నున్న కనపడుతున్నాడు బుజ్జికి. మా చెల్లి అండి పక్క నుంచి మాట్లాడే. మంచినీళ్ళు చింతలే ఇగో చింతలు మంచినీళ్ళు తాగి పడుకొని పెట్టామా. మాకు రాసుకుంటాను కొబ్బరి. పాపకి ఇప్పుడే స్నానం చేపించి కొద్దిగా ఆరాలంట. అందుకని అక్క జుట్లేదు అక్క అయినా సరే ఆరాలా. నిమ్ముగా ఉంటుందమ్మా. చింతలు ఒకసారి ఎట్టి చూద్దాం. నిమ్మకాయ అక్క గురుగురు గురుగురు అంటుంది, జర్జర అంటుంది, అలా అంటుంది. కాకపోతే నిమ్మకాయలా? నిమ్మకాయ కాదు, తల నీళ్ళు పోసాయి కదా. నిమ్ముగా అంటే తడిగా ఉంటుంది, లోపల చల్లదనంగా ఉంటుంది. ఎమ్మటే నూనె రాయకూడదు. అదే చెప్తున్నా. కొద్దిగా ఆరిన తర్వాత రాయాలి. నిమ్ముగా ఉన్నదాన్ని మా చింతల్లి నిమ్మకాయ చేసి. అబ్బా చింతల్లి ఏం చేసింది పాప చూడండి ఏం చేసిందో. పౌడర్ రాయలేదు కదా, నేను నూనె రాసుకున్నాను కదా, దానివల్ల చూడేమైందో. తప్పు నాదే. మా అక్కడే తప్పండి. కాటికలో పెట్టేసరికి ఇలాగే పౌడర్ ఎమ్మటే కాటికి పెట్టి పౌడర్ రాయాలి. నేనే మర్చిపోయాను. అద్దం లేదు తల్లి, అద్దం పగిలిపోయింది. ఈసారి అద్దం కొనుక్కొద్దాం సరేనా? ఇటు తిరుగు అమ్మ తుడిసిద్ది. ఇక్కడ నుంచి కాదు, ఈ బొగ్గు ఉందా, బొగ్గు కాదు. నువ్వు ఇలా తలని ఇలా అన్నావు కదా, కాటికి పోసుకున్నావు అందుకని. ఏంటి మళ్ళీ పౌడర్ రాస్తున్నావా? బొట్టుకి పెట్టాలి నేను. మరి ఇక్కడ కూడా బొట్టు పెట్టు, కాటికి బొట్టు. దాన్ని మర్చిపోయిందంటే పౌడర్. అద్దాలలాగా కాటికి అమ్మట్లేగా కనపడుద్దిగా, చూపిస్తా. నాకు చింతలేదు అక్కడ వేయలేదు కదమ్మా. అందుకే మీ అమ్మమ్మ నన్ను అప్పుడప్పుడు అంటావడదన్నమాట, మతి మరుపు అంత మతి మరుపు నీకు ఎందుకే అని. మీ అమ్మే చూసి మర్చిపోయింది. ముఖం నవ్వనులే, నేను నవ్వనులే సరేనా? నేను నవ్వుతాను. మా పాప చూడు మొహాల పెడుతుందో. అయిపోయింది. ఇంకొప్పుడు చూడు ఎట్ట కనపడుద్ది అన్నావుగా, అట్ట కనపడుద్ది. నా నూనె చేతిలో వేసరికి జారుతుంది. సారీ చింతల్లి, ఈసారి అటు చేయలేదు. ఇప్పుడు మాట ఆలోచిస్తుంది. ఇప్పుడు నూనె రాయి. ఆర్లా ఇప్పుడు రాయివా చింతల్లి? ఇప్పుడైనా బాగున్నా కదా, నిలబడి ఒకసారి చేతితో మంచిగా నాలుగు పెట్టద్దు, మంచిగా పెట్టాలి. నైస్ టు మీట్ యూ. మా పాప నన్ను పరిచయం చేసుకుంటుందండి. ఇగో హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్లకి. మంచిగా చెప్పాలి, కుడి చేతితో చెప్పాలి. ఇటు తిరుగు, ఇటు హాయ్ చెప్పు. ఇప్పుడు మా పాప బాగా జలుబు చేసిందండి, అందువల్ల అలా మాట్లాడుతుంది. లేదా మంచిగా మొత్తం మాటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆన్ సేవన్ విలేజ్. సబ్స్క్రైబ్ చేసేది సబ్స్క్రైబ్ లైక్. ఈరోజు మా పాప కోసం అల్లం వెల్లిపాయలతో గోధుమ ఉప్మా వండుతున్నామండి. అల్లం, ఎల్లిపాయ, పచ్చిమిరకాయలు, 2 టమాటా, 1 ఉల్లిగడ్డ, గోధుమ రవ్వ, సన్న రవ్వ. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసుకున్నాండి చిన్న చిన్న ముక్కలుగా. అలాగే అల్లం వెల్లిపాయలు కూడా కోసుకున్నాను ఇలాగా చిన్న చిన్న ముక్కలు. ఉల్లిపాయలు కూడా ఇట్లా కోసుకున్నాను సన్నగా. ఇప్పుడు కళాయి పెట్టేసుకుని పొయ్యి మీద కూర వండు. ఉప్మా వండుతాను. కూర వండుతావా? కూర వండు. చూడక సరిపోద్ది నూనె.
కొద్దిగా పోయి చాలు. ఇవాళ మా పాపకు ఉప్మా వండుదామని నేనే కూర్చున్నాయండి వంటగా. నిన్న వండదాకా మా అక్క చేసిన చెయ్యాలి నేను. అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు. కరివేపాకు లేదు తలమింద. నాకు ఆవాలు నచ్చవండి ఎక్కువగా, అందుకని తక్కువ వేసాను ఆవాలు. సంటప్పుడు కరివేపాకు తీసుకుంటారు. ఏమైంది బుజ్జ కింద తినిపిస్తావు? బాగా మాడిపోయినాక అబ్బా కనపడట్లేదు, అది జూమ్ చేద్దాం. మా చెల్లి వంట కూడా బాగా కూర్చుందండి, అంత బాగా చేస్తున్నా చూడండి వంట. నల్లగా మాడి చేసింది, మంట బాగా ఉంది అక్క. అందుకని అంత మంట పెట్టుకోవద్దమ్మా, చిన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు చూడు అట్ట మాడియో. పడవేస్తాను, పడేసి వేరే వేయి. వంట నేర్చుకోమ్మా అంటే నల్లగా మాడి పెట్టింది. అయ్యి నేను కావాలని చేయలేదండి, మంట హై లెవెల్ వచ్చేసింది. ఇవాళ నాకు ఉప్మా మాడిపోతుంది. మళ్ళీ పెట్టావా? పెట్టాను, మంట వస్తుంది. త్వరగా మళ్ళీ మంట తగ్గించుకొని అవి ఏగుతున్నాయో లేవు చూసుకొని మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అమ్మట వేసుకోమ్మా. దొంగ చూడదా అంటేనే. ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయలు వేసేస్తారండి. ఇందా మళ్ళీ మాడిపోతుంది. ముందు ఉల్లిగడ్డలు వెళ్ళిపోయలేగా, అల్లం వెల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసి అవి మాడిపోతాయి. మళ్ళీ దోరగా వేయించుకొని వేయాలి, కానీ నువ్వు చూసుకోలేకపోతున్నావుగా, అవి మాడుతున్నాయి. నాకు ఎక్కువగా వంటలు రావండి, అందుకని మా చెల్లి అదన్నా మా అప్ప దాన్ని చెప్తాను. నాకు ఈ ఉప్మా వచ్చి కానీ ఇవాళ ఏంటో కానీ ఇలా అయింది, అందుకని మా అక్క చెల్లి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకోసారి చేస్తే ఎంతే ఉండదు వంటలో. ఓకేనా? కొద్దిగా ఉప్పు వేయాలా? మగ్గుతాయి ఉల్లిగడ్డలు. సరిపోద్దా? అవి మగ్గుతాను వరకు ఉప్పు, నువ్వు ఎసురు పోసిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకో. మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. టమాటాలు నువ్వు గోధుమ వేసిన తర్వాత నూనె పోయాలా? సూపర్ వంట చెప్తుంది నాకు కూతురు అయితే. టమాటాలు వేసి పసుపు కూడా వేసే బుజ్జి, లైట్గా మరి అంత ఎక్కువ ఎందుకు. మగ్గిని బుజ్జ, వాటర్ పోసుకో. పోయి పోయి వాటర్ మొత్తం పట్టిని ఉప్పు వేయాలి కదా. ఉప్పు సరిపాటుగా వేసుకో దాంట్లోకి. నువ్వు గోధుమ మొత్తం వేయి, మాకు అందులో ఎక్కువ వేద్ది. వేయి చాలు. చూడక జూమ్ చేస్తున్నా. దగ్గర పెట్టి మరిగిందా? ఉప్మా రవ్వ పోయినా? ఉప్మా రవ్వ పోసే చూడు. పోసుకుంటూ తిప్పాలమ్మ, గడ్డ కట్టేసిద్ది. అవునా? చాలా చాలా కొద్దిగా పోయి ఓకేనా? మూతేసుకో.
కరివేపాకు ఒకటి తక్కువైంది, కరివేపాకు కూడా ఉంటుంది బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే ప్రోత్సహించండి మానవ సేవన్ విలేజ్. ఈసారి సెంటర్కి అదే నేను చెప్తున్నా. చెప్పగలలాగా సెంటర్కి వెళ్ళినప్పుడు కరివేపాకు ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అన్నావు. ఇప్పుడు సెంటర్కి వెళ్ళినప్పుడు అదే చెప్తున్నా అన్నావు. కరివేపాకు అని చెప్పి అయిపోయింది దింపు. అయిపోయిందండి ఉప్మా అయితే. ఎందుకన్నమాట చేసుకుంటున్నావు? ఎవరు నేనా? పాప కరివేపాకు ఉన్నట్టయితే భలే ఉండదు కదా. అసలు దాన్ని చూసి వేరొకటి. మంచిగా ఉండాలి. ఆడుకుంటూ తింటావా? సరే ఆడుకో. అవును చదువుతాను. ఎలా ఉంది అమ్మకి చెప్పు మరి. సూపర్ ఉందంటండి. నచ్చితే చాలు, ముద్దు పెట్టిందంటే ఇంక నచ్చినట్టే. సూపర్ ఉందండి. కాకపోతే కొంచెం తేడా వెళ్తుంది నాకు. కరివేపాకు ఫ్లేవర్ వెళ్తుందండి. మేము వండేవాళ్ళు అక్కడ మిస్ అయితేనే ఉంది. నిన్న వరకాయ కూరలు అంత అయింది. సొరకాయ కూరలు ఏం తక్కువైందా? ఎల్లుపాయ. ఆహా, ఈసారి మంచిగా చూసుకోనండి మిస్ అవుతున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి మానవ సేవన్ విలేజ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్. నువ్వు కూడా చెప్పు, గట్టిగా మాట్లాడాలి. అలా అలా కూర్చోకూడదు, మంచిగా కూర్చో. తినేటప్పుడు మంచిగా కూర్చోవాలి. అమ్మ చెప్పలేదు, పెద్దమ్మ చెప్పింది, అమ్మ చెప్పిందిగా, అలా ఉండాలి. ఈరోజు నా చేతులతో నేను వండి మా వాకిని పెట్టి నాకు చాలా ఆనందంగా ఉందండి.